ఇందాక శేషు గారు చెప్పిన వర్షన్ ప్రకారం వింటే కూడా ఉమ్మడి జిల్లాలో ఉన్న కనీసం 10 మంత్రులు కూడా లేదు. ఆయన ఇందాక ప్రకాష్ గారు అన్నట్లుగా ఏడాదిన్నరగా ముగ్గురునైనా సెలెక్ట్ చేసిందన్న ప్రశ్నలు కూడా ఇట్లాంటివి వస్తున్నాయి. ఏం చెప్తారు? ఇవాళ అంటే ఇప్పుడే పెద్దలు మిత్రులు మాట్లాడిన మాటలు విన్న తర్వాత నేను నిన్న తెలంగాణ రాష్ట్ర ప్రజాప్రభుత్వం ఏదైతే కొత్తగా మంత్రులని ప్రమాణ స్వీకారం చేయించిందో ఇవాళ దేశ చరిత్రలోనే ఒక సువర్ణ అధ్యాయంతో లిఖించదగ్గది ఇవాళ తెలంగాణ రాష్ట్ర ప్రజాప్రభుత్వం గౌరవనీయ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో జరిగింది. ఇవాళ ఎప్పుడూ లేనట్టుగా ఇవాళ మొదటిసారిగా సామాజిక న్యాయాన్ని పాటిస్తుంటే 4 ఎస్సీలు బీసీలు ఇవాళ అదే విధంగా ఒక స్పీకర్ ఎస్సీగా, డిప్యూటీ స్పీకర్ ఒక ఎస్టీగా, అంటే అన్ని వర్గాలకు ఇవాళ సామాజిక న్యాయాన్ని పాటిస్తూ ఇంత గొప్పగా నిర్ణయం తీసుకున్నందుకు మొదటగా మిత్రులు అభినందిస్తారేమో అనుకున్నా. సర్లే అది అభినందన, ఎందుకంటే వాళ్ళు వివిధ పార్టీలు ఉన్నారు కాబట్టి ఏం మాట్లాడినా కూడా వాళ్ళ పార్టీ వాయిస్ మాట్లాడతారు. దాని గురించి బహుశా వాళ్ళు ఆ విధంగా మాట్లాడాలి. లోపల వాళ్ళకు కూడా ఉంది. ఎందుకంటే ఎవరు కూడా చేయనటువంటి ఒక గొప్ప చారిత్రాత్మక నిర్ణయం నిన్న ప్రజాప్రభుత్వం ఇవాళ క్యాబినెట్ ఎక్స్పెన్షన్ ద్వారా మరొకసారి ప్రూవ్ అయింది. అంటే గతంలో మా నాయకుడు ఏదైతే రాహుల్ గాంధీ గారు చెప్పారో ఈ దేశంలో అణగారిన సమస్యలు సామాజిక న్యాయం జరగాలంటే క్యాస్ట్ సెన్సెస్ ద్వారా మాత్రమే సాధ్యమైందని చెప్పారు. ఆ క్యాస్ట్ సెన్సెస్ ని మొదటిసారిగా తెలంగాణ రాష్ట్ర ప్రజాప్రభుత్వం గౌరవనీయ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఒక శాస్త్రీయబద్ధంగా చేసి ఇవాళ దేశానికే రోల్ మోడల్ గా నిలిచి నరేంద్ర మోడీ మెడల్ వంచి ఇవాళ క్యాస్ట్ సెన్సెస్ వాళ్ళు కూడా రేపు జరగబోయే జనగణనలో కులగణన చేస్తామని ఆ పరిస్థితి తీసుకొచ్చింది తెలంగాణ ప్రజాప్రభుత్వం. క్యాస్ట్ సెన్సెస్ ద్వారా ఏం జరుగుతుందయ్యా అంటే ఏ ప్రయోజనం వస్తుంది? ఇవాళ చాలా మంది అన్నారు ఇదే బీజేపీ నాయకులు క్యాస్ట్ సెన్సెస్ ద్వారా మళ్ళొకసారి విడగొడతారా అన్నారు. ఇవాళ క్యాస్ట్ సెన్సెస్ ద్వారా ఏం జరిగిందంటే నా అణగారిన వర్గాలకు ఎస్సీ ఎస్టీ బీసీ వర్గాలకు ఇవాళ మంత్రి మండలిలో పెద్దపీట వచ్చింది. దీని తర్వాత ఇంకా ఉన్నాయి డెఫినెట్ కూడా రాబోయే రోజులలో. ఇవాళ కాంగ్రెస్ పార్టీ మాత్రమే, కాంగ్రెస్ ప్రజాప్రభుత్వం మాత్రమే ఇవాళ సామాజిక న్యాయం సాధ్యమవుతుందని మరొకసారి ప్రూవ్ అయింది. మిత్రులు మాట్లాడుతున్నారు మరి 10 ఏళ్లుగా ఇవాళ తెలంగాణను పరిపాలించినటువంటి ఆనాడు నియంతృత్వ కేసీఆర్ ప్రభుత్వం ఏం చేసిందండి? కనీసం మహిళలు మొదటి కేబినెట్ లో మహిళలే లేరు. ఇవాళ ఆ విధంగా మాట్లాడి ఇవాళ ముఖ్యమంత్రి, అదే విధంగా కాంగ్రెస్ పార్టీ మా జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే గారు, రాహుల్ గాంధీ గారు, మహేష్ కుమార్ గౌడ్ గారు, మీనాక్షి నటరాజన్ గారు అన్ని ఆలోచించి అన్ని వర్గాలకు న్యాయం చేయాలనే ఒక దృఢ సంకల్పంతో ఇవాళ క్యాబినెట్ ఎక్స్పెన్షన్ జరిగింది. ఇంత మంచి క్యాబినెట్ ఎక్స్పెండ్ చేస్తే ఈ రోజు కూడా మీరు ఏదో మీ రాజకీయ అవసరాల కోసం ఇష్టం ఉన్నట్టు మాట్లాడితే ఎట్లండి? మీరేనాడైనా 4 ఎస్సీ మినిస్టర్లు చేసిరండి? చరిత్రలో ఎవరన్నా ఉన్నారా 4? ఇవాళ మీరు అంత గొప్ప నిర్ణయం తీసుకున్నందుకు మనం స్వాగతిద్దాం. కనీసం సపోర్ట్ చేయకపోయినా పర్లేదు కదా. ఇవాళ బీజేపీ నాయకులు మాట్లాడుతున్నారు ఎంత నిస్సిగ్గుండి. మరి 10-11 సంవత్సరాలుగా మేము మొదటి నుంచి డిమాండ్ చేస్తున్నాం. ఇవాళ మరి ఎందుకు చేయట్లేదండి? ఇవాళ ఒక కేంద్రంలో ఒక బీసీ మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేయలేదండి. టెక్నికల్ ఓబీసీ అయిన నరేంద్ర మోడీ గారు మరి ఎందుకు చేయలేదండి? ఎవరు వద్దన్నారండి? ఎందుకు ఒక బీసీ మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేస్తే ఇవాళ క్యాస్ట్ సెన్సెస్ కూడా ఇదే బీజేపీ నాయకులు వద్దన్నారు. ఇవాళ ఇంకోటి స్థానిక సంస్థల ఎలక్షన్ల గురించి మాట్లాడుతున్నారు. మరి ఇదే ప్రజాప్రభుత్వం 42% స్థానిక సంస్థల్లో బీసీలకు రిజర్వేషన్ ఇస్తున్నాం. ఇవాళని బిల్లు పాస్ చేసి కేంద్రానికి పంపించినాం. మీకు చేతనైతే పార్లమెంట్ లో చట్టం చేసండి. బీసీలకు స్థానిక సంస్థల్లో 42% చట్ట రూపం దాల్చండి. అప్పుడు ఈ ఎలక్షన్ డెఫినెట్ కదా. అంటే మా బీసీలకు ఎస్సీలకు న్యాయం జరగాలని కాంగ్రెస్ ప్రజాప్రభుత్వం ఆలోచిస్తుంటే మీరు మాత్రం ఎంతసేపు రాజకీయాలు దీని మీద చేయడం. ఇవాళ బీఆర్ఎస్ బీజేపీ వాళ్ళు ఎస్సీ ఎస్టీ బీసీలకు వ్యతిరేకమైన పార్టీ అండి. ఇవాళ నేను ఒకటి చెప్తున్నాండి, గతంలో స్థానిక సంస్థలకు 33% ఈ బీసీలకు రిజర్వేషన్ ఉండే. మరి దాన్ని 18% తీసుకొచ్చింది ఎవరండి? ఈ కేసీఆర్ బీఆర్ఎస్ ప్రభుత్వం కదా. ముందు దానికి క్షమాపణ చెప్పాలి. ఇవాళ ప్రజాప్రభుత్వం రిజర్వేషన్ పెంచాలి, అదేవిధంగా 50% క్యాప్ తీయాలంటున్నావు. మరి బీజేపీ చేయమనండి. అక్కడ జనాభా తమాషా ప్రకారం రిజర్వేషన్ ఇవ్వండి. మీరేగా కేంద్రంలో అధికారంలో ఉంది. అంటే పదవులు ఇవ్వడం కూడా మీ చేతిలోనే ఉంది కదా. మీరు రిజర్వేషన్లు అన్నప్పుడు కూడా బీసీలకు ఎక్కువగా మీరు అన్న 42% రిజర్వేషన్ అన్నప్పుడు మన క్యాబినెట్ లో కూడా ఆ పర్సెంటేజ్ కనిపించవచ్చు కదా. సరే, ఈ విషయం ఒకసారి పక్కన పెట్టినా కూడా ఇంకొకటి లింగం యాదవ్ గారు, ఇంకొకటి అండి, ఇక్కడ సొంత పార్టీ నేతలే కొంచెం అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారని ఇంకా ఇందాక మీరు అన్నారు కదా ఏదైతే అన్ని సామాజిక న్యాయం చేస్తున్నామని. సరే, మీరు చేస్తున్నారు, అదొక మంచి విషయమే, అన్ని కులాల ఆధారంగా తీసుకుంటున్నారు, మంచి విషయమే. కానీ ఇందాక శేషు గారు ఒక క్వశ్చన్ రైజ్ చేశారు.
ఉమ్మడి 10 జిల్లాలు ఉంటే ఆ జిల్లాలకు సంబంధించి ఒక్కొక్క జిల్లాకు సంబంధించి ఒక మంత్రినైనా అట్లా కేటాయించలేదని, అంటే ఆ జిల్లాలో లేరానా మరి? ఎస్సీలు ఎస్టీలు బీసీలు లేరా ఆ జిల్లాల్లో? మరి ఎందుకు కనిపించలేదు? ఎస్, మీరన్నట్టు డెఫినెట్ కూడా ఇలా కాంగ్రెస్ పార్టీలో కొంతమంది ఏదైతే నాయకులు పదవులు ఆశించడం తప్పు కాదండి. డెఫినెట్ కూడా ఇది ప్రజాస్వామ్యబద్ధంగా కాంగ్రెస్ ప్రజాస్వామ్యాన్ని నమ్మేది. డెఫినెట్ కూడా ఇవాళ మిగతా పార్టీలలో కనీసం ఆ స్వేచ్ఛ కూడా ఎక్స్ప్రెస్ చేయడానికి అవకాశం ఉన్నది కదా. మీరు చూడండి బీజేపీ బీఆర్ఎస్ పార్టీలలో కనీసం వాళ్ళు మాట్లాడుకున్న స్వేచ్ఛ ఉండదు. మీరన్నట్టు డెఫినెట్ కూడా మా పార్టీలో చాలా మంది ఆశావాహులు, డెఫినెట్ కూడా వాళ్ళకి ఏ విధంగా న్యాయం చేయాలో, ఇంకా ఏ విధంగా పదవులు ఇవ్వాలో డెఫినెట్ కూడా కాంగ్రెస్ పార్టీ ఆలోచిస్తుంది. మీరన్నట్టు నిన్ననే కొంతమంది ఎవరైతే ఇవాళ కొంతమంది నాయకులు ఉన్నారో వాళ్ళని కలిసిరు, మాట్లాడుతున్నారు. ఎలాంటి అసంతృప్తి లేదు. డెఫినెట్ కూడా వాళ్ళందరూ కూడా భవిష్యత్తులో పదవులు వస్తాయి. వాళ్ళని ఇంకే విధంగా అకామిడేట్ చేయాలి. ఇంకా 3 వేకెన్సీలు ఉన్నాయి. ఇంకొకటి ఇవాళ ప్రాంతీయ సమ్మతి లేదు. డెఫినెట్ గా అండి తొందరలోనే వేకెన్సీలు ఉన్నాయి. మిగతాయి నెక్స్ట్ ఎక్స్పెన్షన్ లో ఏదైతే జిల్లాలకు ఇవాళ ఒక నిజామాబాద్ కు లేదు, ఆదిలాబాద్ కు ఉంది. మిత్రులు తెలుసుకోవాలి. ఇవాళ వివేక్ గారు చెన్నూరు ఆదిలాబాద్ కే వస్తుంది, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు. ఒక రంగారెడ్డి జిల్లాకి ఇట్లేదు. డెఫినెట్ కూడా దాన్ని కూడా ఆలోచించి భవిష్యత్తు ఏదైతే మళ్ళా కేబినెట్ ఎక్స్పెన్షన్ ఉందో డెఫినెట్ కూడా ఇవన్నీ కూడా ఆలోచించే నిర్ణయం తీసుకుంటావు. నేను ఏమంటున్నా అంటే ఇంత మంచి నిర్ణయం తీసుకొని ఇవాళ దేశానికి ఒక రోల్ మోడల్ గా నిలిచినటువంటి తెలంగాణ ప్రజాప్రభుత్వాన్ని మన అందరం కూడా వెల్కమ్ చేయాలి కదా. ఇవాళ మిగతా ప్రభుత్వాలు కూడా దీని నుంచి ఇన్స్పిరేషన్ తీసుకోవాలి, ఆదర్శంగా తీసుకోవాలి. ఏదైతే నేను మోడీ గారికి కూడా చెప్తున్నా, ఏదైతే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేసిన క్యాష్ సెంటర్స్ ని ఆదర్శంగా తీసుకున్నారో రేపు మినిస్టర్లు కూడా మీరు ఆదర్శంగా తీసుకోండి. మీరు కూడా మెజార్టీ మినిస్టర్లు ఎస్సీ ఎస్టీకి ఇవ్వండి. ఏ పోర్ట్ఫోలియోలు ఏది ఇచ్చిరండి? ఇవాళ వాళ్ళు చెప్తారు బీజేపీ మేము ఇచ్చినామని. ఏ పోర్ట్ఫోలియోలు ఇచ్చిరండి? నేనేమంటే డెఫినెట్ కూడా ఇవాళ ప్రజాప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ అంటేనే అన్ని వర్గాలకు, కులాలకు, మత అన్ని న్యాయం చేసేది ఏకైక పార్టీ కాంగ్రెస్ పార్టీ. డెఫినెట్ కూడా ఇంకా రాబోయే రోజులలో మరిన్ని పదవులు, పార్టీ పదవులు కూడా కాంగ్రెస్ పార్టీలో ఎస్సీ ఎస్టీ బీసీ అణగారిన వర్గాలకు, మహిళలకే రాబోతున్నాయి.